నమస్కారం. ఈ కార్యక్రమం నాకు ఇష్టం లేని కార్యక్రమం అయినా ఖమ్మం నియోజకవర్గ మిత్రుల యొక్క కోరిక మేరకి ఈ కార్యక్రమం వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. నిర్వహించిన పెద్దలందరికీ, మిత్రులందరికీ, నా సహచరులందరికీ ధన్యవాదాలు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క దయ వల్ల, ఆయన పాదాల చెంతన పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదంతో, నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో, ఈ జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో, సామాన్యుడినైనటువంటి నాకు ఈ రాష్ట్రంలో ఇంత గుర్తింపు తెచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, నేను కోరుకున్నది కాదు, నేను అనుకున్నది కాదు, నేను ఆశించింది కాదు, విధి రాత నన్ను రాజకీయంగా ప్రోత్సహించినటువంటి ఖమ్మం ప్రజలకి, అదేవిధంగా నన్ను ప్రోత్సహించినటువంటి నాయకులకి, పార్టీ పెద్దలకి, ముఖ్యమంత్రులందరికీ గత 45 సంవత్సరాలుగా నాకు ఈ భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీరామచంద్రుడికి జీవితాంతం నా కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం ఖమ్మం జిల్లా ప్రజలకి, అదేవిధంగా నేనున్నటువంటి వ్యవస్థకి, నేనున్నటువంటి నాయకత్వానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా, మీరిచ్చినటువంటి శక్తిని, మీరిచ్చినటువంటి ఈ అధికారాన్ని సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసమే కాకుండా నిఖార్సైనటువంటి, నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు, నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు, నాకు ఆటుపోట్లున్నా, కష్టాలున్నా, నా కుటుంబ సభ్యులు నన్ను ఒక్కొక్కసారి నన్ను సంపాదించలేదని చెప్పి ఆపాదించినా కూడా నేనెక్కడా డీవియేట్ కాకుండా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు, పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరు ముఖ్యమంత్రుల దగ్గర అదే నిబద్ధతను కొనసాగిస్తూ ఈ జిల్లాలో ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి సేవలు చేసే అవకాశం ప్రతి ఒక్కళ్ళు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మా తుమ్మల అని చెప్పుకునేటటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, భవిష్యత్తు కూడా ఇదే పద్ధతిలో మీరు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ.